హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మా ఇంట్లో ఈరోజు తాటిగారులు అయితే చేశారు ఫ్రెండ్స్. న్యాచురల్గా అంటే పల్లెటూరులో మేము చిన్నప్పటి నుంచి ఏ విధంగా మేము తాటిగారులు అయితే చేసుకున్నామో సేమ్ అదే విధంగా అయితే చేసుకున్నారు. సో కొన్ని ఇంగ్రీడియంట్స్ చిన్నప్పుడు ఇవే వేసేవాళ్ళు. సో అవి మీరు వీడియో పూర్తి వరకు చూడండి, మీకు అయితే అర్థమవుతుంది. ఎందుకంటే చిన్నప్పుడు టిఫిన్ గర్రలో పొలాలకి మజ్జిగన్నం పట్టుకెళ్ళేవారండి. ఆ టిఫిన్ గర్రలు అంటారు వాటిని. వాటితోటి పీసం తీసేవారు. వాటితో పీసం తీసి ఒక క్లాత్ నుంచి ఆ లోపల నుంచి వచ్చే పీసుని తీసేవారు బయటికి. సో ఇప్పుడైతే ట్రెండింగ్లో ఉన్నావు కాబట్టి వీటిని పీసం తీసుకోవడానికి చాలా ఐటమ్స్ అయితే వచ్చేసాయి. సో ఇవన్నీ పక్కన పెట్టి పాతకాల పద్ధతుల్లో అయితే ఎలా న్యాచురల్గా చేసుకోవాలి ఎలా అయితే చూపించాను. సో ఈ వీడియో పూర్తి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. సో వీడియో లాస్ట్లో అయితే షేక్ అయింది. సో అక్కడ మా అత్త, తర్వాత అక్క, తర్వాత మా మిసెస్ వీళ్ళందరూ కిచెన్ రూమ్లో నిండిపోయారు. సో వీడియో అయితే షేక్ అయిపోయింది కాబట్టి మీరు మాత్రం ఫీల్ అవ్వకండి, గారెలు అయ్యేంత వరకు చూడండి. అలాగే మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూసేవారు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. సో అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్కి బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. మన వీడియోస్ ఇంకా వైరల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి, స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. బేసిక్గా చెప్పాలంటే ఈ సీజన్ మాత్రం ఇంకా ఒక 20-25 డేస్లో అయితే సీజన్ కంప్లీట్ అయిపోతుంది. అంటే మనకి తాటి టెంకలు దొరకవు ఇంకా. సో ఇంకా ముంజులు అనే మళ్ళీ వేరే సిచ్యువేషన్లోకి అయితే వెళ్ళిపోతాయి. సో ఇంకా ఎవరైనా తాటి గారెలు, తాటి రొట్లు, తాటి బూర్లు చేసుకోకపోతే వెంటనే చేసేసుకోండి. ఎందుకంటే సీజన్ వెళ్ళిపోయిన తర్వాత మనం ఇవి తినలేము, ఇవి చేసుకోలేము. సో ఇప్పుడు మొత్తానికి పీసం అయితే తీసేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ పీసాన్ని కూడా మనం వేరే ఒక హోల్స్ ఉన్న ఒక బౌల్లో తీసుకుని అప్పుడు వీటిని వాటిలో ఉన్న పీసాన్ని మనం సపరేట్ చేసేద్దాం ఫ్రెండ్స్. చిన్నప్పుడు ఈ పీసం అంతా తీసిన తర్వాత అందులో నుంచి ఒక పీచు పదార్థం వస్తుంది కదా ఫ్రెండ్స్, ఆ పీచుని మాకు ఇచ్చేవారు. అదంతా తినేవాళ్ళం మేము. చాలా బాగుండేది. సో ఇప్పుడైతే మనం ఇడ్లీ రవ్వ అయితే వేసుకుంటున్నామండి. ఇడ్లీ రవ్వ వేసుకుని మొత్తం కొంచెం గట్టిగా అంటే గారెలు వేయడానికి ఆ చిక్కదనం ఎంత ఉంటుందో అంతవరకు వేసుకుని కలుపుకొని దాన్ని టెస్టింగ్ చేసి తర్వాత గారెలు బాగా వస్తాయి అనే సిచ్యువేషన్లో అప్పుడు మనం అక్కడితో స్టాప్ చేసుకోవాలి ఈ ఇడ్లీ రవ్వ వేసుకోవడం. ఇలా క్వాంటిటీలో అయితే ఒక లెవెల్ అయితే మెయింటైన్ చేయలేదు. ఎందుకంటే వీళ్ళు పాతకాలం పద్ధతి మనుషులు కాబట్టి వాళ్ళు అలాగే బిహేవ్ చేస్తున్నారు, మీరు ఏమీ ఫీల్ అవ్వద్దు. సో ఇప్పుడు బెల్లాన్ని వేద్దాం. బెల్లాన్ని చిన్న ముక్కల కింద కట్ చేసిన అవ్వలేదు. సో వీటిని మేము మిక్సీ జార్లో వేసుకున్నాము. అంతకన్నా టేస్ట్కి సరిపడా లాలిక్కాయలు. సో లాలిక్కాయల్ని మనం పొడి చేసుకున్నాము. లాలిక్కాయలు పొడి చేసుకుని ఇందులో వేసుకున్నాము. టేస్ట్ అనేది స్మెల్ అనేది బాగా వస్తుంది. సో అలాగే మనం బెల్లాన్ని చిన్నగా చిరుపుకొని మిక్సీలో వేసుకున్నాం కదా, అది కూడా కలిపేసుకుందాం. కొంచెం టేస్ట్ స్వీట్గా ఇంకా స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు. సో ఇంకొకటి స్కిప్ చేశారు, కొబ్బరికాయ కూడా వేస్తే బాగుంటుందని. సో అదైతే లేదు. సో ఇప్పుడు గారెలు వేయడానికి అయితే సిద్ధమయ్యారు. సో ఆల్రెడీ 4 గారెలు అయితే వేసేసారు. చూసారండి ఎలా ఉన్నాయో, స్మెల్ అయితే చాలా బాగుంది. ఒకసారి మన ఛానల్ అంతా ఓపెన్ చేసి పెద్ద వీడియోలు మా విలేజ్లో, మా ఇంట్లో, మా ఈ సిచ్యువేషన్లో ఉన్న వీడియోలన్నీ చేసి పెట్టాము. సో ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. సో అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.